31 డిసెంబర్ కొత్త ఇయర్ ని ఫుల్ జోష్ లో వెల్కమ్ చేయాలని చెప్పి ఎప్పటి నుండో మస్తు ప్లాన్స్ వేసుకొని లాస్ట్ కి ఇంట్లో రిలాక్స్ అవ్వడు బెటర్ అనిపించి ఆ ప్లాన్లన్నీ క్యాన్సిల్ చేసుకుని ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఎంతమంది నాకు కామెంట్స్ లో చెప్పండి. ఎందుకంటే ఆ లైన్ లో ఫస్ట్ నేనే ఉంటా కాబట్టి. బయటికి పోలేదు ఓకే, ఇంట్లో ఏం చేసినా చూపిస్తారండి. ముందే చెప్తున్నా, ఎస్థెటిక్ గేమ్ ఎక్స్పెక్ట్ చేయకండి, చాలా సాదా సీదా ఉంటది. నమస్తే పీపుల్, అండ్ నన్ను ఫస్ట్ టైం చూసేటోళ్ళకి నా పేరు భవ్య అండ్ స్వాగతం సుస్వాగతం బిర్యానీ యాప్స్ ఫ్యామిలీలకి. ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ నాకైతే ఐబ్రోస్ అపాయింట్మెంట్ ఉండే, సో అది ఫినిష్ చేసుకుని ఇంటికి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ తినేసిన. నథింగ్ ఫ్యాన్సీ, జస్ట్ బ్రెజిల్ నట్స్ అండ్ బ్రెడ్ ఆమ్లెట్. తర్వాత 8 వసంతాలు అనే మూవీ చూడడం స్టార్ట్ చేసిన. జరసేపటికి ఆకలి అయింది, లంచ్ టైం అయిందని అర్థమైంది. అండ్ ఈ మూమెంట్ కోసం నేనైతే 1 మంత్ నుండి వెయిట్ చేస్తుండే. లంచ్ కోసం కాదండో, ఈ లంచ్ లో తినే దాని గురించి. అండ్ ఇదే నా లంచ్. అండ్ అంత వెయిట్ చేయడానికి రీజన్ అయితే డిసెంబర్ మొత్తం నేను బయట నుంచి ఏం తినలేకుండే, కంప్లీట్ గా హోమ్ కుక్ ఫుడ్. అందుకే 31st కి మాత్రం నాకు నచ్చినవి ఎంజాయ్ చేద్దాం అనుకున్నా, కానీ పోర్షన్ కంట్రోల్ లో. ఇక దాని తర్వాత జరసేపటికి నా హస్బెండ్ తన కోసం పాండా ఎక్స్ప్రెస్ తెచ్చుకుంటే అందులో నుండి 2 bites తిన్నా. తర్వాత స్కాల్ప్ మసాజ్ చేసుకుని ఆయిల్ పెట్టేసుకుని ఇంత జుట్టు ఊడింది ఏంది దేవుడా అని చెప్పి బాధపడి తర్వాత రికార్డ్ చేయడం మర్చిపోయినా గానీ మూవీ ఫినిష్ చేసుకుని స్నానం చేసేసి వచ్చి డిన్నర్ ప్లాన్స్ ఏంటా అని ఆలోచించడం స్టార్ట్ చేసిన. బయటికి వెళ్లే ప్లాన్స్ ఉండే గానీ ఎందుకో ఇంట్రెస్ట్ అస్సలు రాలేదు. సరే అని చెప్పి ఇండియన్ టు గో తెచ్చుకుందామని ఫిక్స్ అయినా. మస్తు రోజులైంది కదా అని. అందుకే ఆపిల్ సైడర్ వెనిగర్ తాగుతున్నా, డిన్నర్ హెవీ ఉండబోతుందని. ఫుల్ కొమ్మేసి స్ట్రేంజర్ థింగ్స్ చూసుకుంటూ 2025 కి బాయ్ చెప్పేసి 2026 ని వెల్కమ్ చేసిన. అండ్ హ్యాపీ న్యూ ఇయర్.